వాట్ ఈజ్ రియాక్ట్ కంపోనెంట్? రియాక్ట్ కంపోనెంట్ అంటే ఏంటి అసలు? రియాక్ట్ కంపోనెంట్లో మనకి ఏమేమి ఉంటాయని చూసినట్టయితే, రియాక్ట్ కంపోనెంట్ యొక్క డెఫినేషన్: ఏ రియాక్ట్ కంపోనెంట్ ఈజ్ ఎ రియూజబుల్ పీస్ ఆఫ్ యూఐ. ఇట్ కెన్ బి బటన్, ఫామ్, nav bar, etc. and is used to build user interfaces efficiently. రియాక్ట్ కంపోనెంట్ అంటే మనకి రియూజబుల్ పీస్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. మనకి ఒక కోడ్ని మనం ఏదైతే మనకి రీయూజబుల్ చేస్తామంటే ఒకటికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మనము యూజ్ చేస్తాము, మనము ఇంప్లిమెంట్ అంటే వాడుతాము ఒక అప్లికేషన్ లోపల. అది ఏదైనా కానివ్వండి, యూఐ కానివ్వండి, అది యూఐలో మనకి బటన్ కానివ్వండి, nav bar కానివ్వండి, అది ఫామ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాటిని మనము ఒక కంపోనెంట్ లోపల ఆ యొక్క ఏదైతే ఉందో కోడ్, అంటే ఆ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది, బటన్ సంబంధించింది కానీ nav bar సంబంధించింది ఏదైనా సరే, దాని ఒక కంపోనెంట్ క్రియేట్ చేసి మనము ఒక కంపోనెంట్ రియాక్ట్లో అక్కడ సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని ఏం చేస్తామంటే మనము ఏదో మనం ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే రియాక్ట్ కంపోనెంట్స్ లో మనకి కీ పాయింట్స్ అని చెప్పేసి రెండు మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందులో ఏంటంటే ఒకటి 2 types ఆఫ్ కంపోనెంట్స్ లోపల మనకి 2 types ఆఫ్ కంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ కంపోనెంట్స్, రెండు క్లాస్ కంపోనెంట్స్. ఫంక్షనల్ కంపోనెంట్స్ అంటే ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ టు రిటర్న్ ఏఎస్ఎక్స్. ఒక ఫంక్షన్ని యూజ్ చేసి మనం యూజ్ చేసి ఒక జేఎస్ఎక్స్ ని రిటర్న్ చేస్తాం అనమాట. ఇది ఫంక్షనల్ కంపోనెంట్. క్లాస్ కంపోనెంట్ యూజెస్ ఏ క్లాస్ విత్ రెండర్ మెథడ్. మనం క్లాస్ అనే ES6 లో మనకి క్లాస్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ ని క్లాస్ ని యూజ్ చేసి మనము రెండర్ మెథడ్ ని రిటర్న్ చేస్తాం అనమాట. ఇది క్లాస్ కంపోనెంట్. ఈ 2 కంపోనెంట్స్ అనేవి మనకి రియాక్ట్ లో కంపోనెంట్స్ లో టైప్స్ అనమాట. నెక్స్ట్ రీయూజబుల్. యూ కెన్ రీయూజ్ కంపోనెంట్స్ ఎనీవేర్ ఇన్ యువర్ యాప్. ఎక్కడైనా సరే మనము అప్లికేషన్ లోపల, రియాక్ట్ అప్లికేషన్ లోపల మనము వాటిని రీయూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కంపోజబుల్ అంటే కంపోనెంట్స్ లోపల మనం కంపోనెంట్స్ అంటే నెస్టెడ్ కంపోనెంట్స్ లో మనము వాడుకోవచ్చు అనమాట కంపోనెంట్స్ ని. ఇది ఒక ఫీచర్ అనమాట. నెక్స్ట్ JSX సింటాక్స్, కంపోనెంట్స్ రిటర్న్ JSX అనమాట. అంటే ఎలా ఉంటుందంటే HTML అని ఉంటుంది, కాకపోతే మన HTML లోపల జావాస్క్రిప్ట్ ని అనే కోడ్ ని రాయడం జరుగుతుంది అనమాట. ఇవి కీ ఫీచర్స్ అనమాట, మన యొక్క కీ పాయింట్స్, రియాక్ట్ కంపోనెంట్ యొక్క కీ పాయింట్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.